ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం కన్నుమూశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కళ్ళు చిదంబరం వయస్సు 70 సంవత్సరాలు. కళ్ళు, అమ్మోరు, ఆ ఒకటి అడక్కు లాంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కళ్ళు చిదంబరం మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం కన్నుమూశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస వదిలారు. కళ్ళు చిదంబరం వయస్సు 70 సంవత్సరాలు. కళ్ళు, అమ్మోరు, ఆ ఒకటి అడక్కు లాంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కళ్ళు చిదంబరం మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం కన్నుమూశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస వదిలారు. కళ్ళు చిదంబరం వయస్సు 70 సంవత్సరాలు. కళ్ళు, అమ్మోరు, ఆ ఒకటి అడక్కు లాంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కళ్ళు చిదంబరం మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. Wow! What a beautiful lady. Hi! What is your problem? దగ్గరలో ఏదైనా ఊరు వరకు లిఫ్ట్ కావాలి సార్. Oh, you need lift? Yes. Sure. Oh, thank you, sir. Baby, what is your name? మధు. Oh, Madhu. Nice name. My name is Raja. Oh, I see. Edo Jolly Ride can బయలుదేరా. జాలీ రైడ్ కి ఇంత దూరమా? Yes. Oh, great. You may not know about my hobby, baby. సార్ వెళ్తూ మాట్లాడుకుందామా? Sure. ఓకే సార్, మీకేదో కష్టం నేను You see, అడుగుతున్నాను. baby, నాకు babies అన్నా లేడీస్ అన్నా చాలా ఇది. Please come. మధును వెనకాలకి. ఎవరు నువ్వు? Who are you? ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ చక్రి. చక్రం లేదు, టైర్ లేదు. దిగవయ్యా. ఏంటి నువ్వు లేడీస్ తప్ప ఇంకెవరికి లిఫ్ట్ ఇవ్వవా? ఇవ్వనయ్యా, నా కారు నా ఇష్టం. ఏమిటట? లిఫ్ట్ ఇవ్వవా? ఏం బెదిరిస్తున్నావా? ఇవ్వవా? Are you threatening me? నిజమే కాదు సార్, ఉత్తినే. చక్రి నీ ఫేస్ కళ్ళ జోడోటి. చక్రి నుండు మధు. కొడతావా? నిన్ను గట్టిగా అరిస్తే చచ్చిపోతావు. నీ కరెక్ట్ గా 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 5 సెకండ్లు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? ఓకే, లేకపోతే వెళ్ళు. వెళ్ళా. చలాకి మాటలు రూవుతూ ఖుషిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా. ఏంటంటారు? ఏంట్రా ఏదండి మర్చిపోయిన రేటే. పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా లేదా? అన్నారు, మరి అట్టుకొచ్చేసినాను. ఏంటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో, విమానం వేడదండి బాబు, వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదైతే. ఏంటంటావా? చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడుదవైలు ఇసురు తమాసాగా ఉందేటే. అడ్డమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు. అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏంటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మా వాడు చివరిగా ఉన్నాడు. ఎక్కువగా బేరాలాడి విసికించుకో. 20,000 ఇస్తాను, పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మండి. 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తే తీసుకోను.
ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60,000 ఇమ్మను ఏటంతా తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడ్చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడ్చేస్తానా? ఏడ్చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తా. అమ్మా రేయ్, నన్ను కొట్టినావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ షాపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. ఓహో మీరా ఐస్ అండ్ ఇయర్స్ ఏజెన్సీని చూస్తున్నారా? రండి రండి. రారే. అసలు మీరెవరు? నేనే అపర్ణని. అయితే కోడ్ వర్డ్ చెప్పండి. ఓ మర్చిపోయాను, నేను కోడ్లోనే సమాధానం చెప్పాలన్నమాట. ఏంటప్పది? అది సహారాలో నిన్న రాత్రి వర్షం పడింది, అదేనా? అది కాదు. అయితే మర్చిపోయాను, నేనే అపర్ణని. రిపోర్ట్ ఇవ్వండి. మీరు నిజంగా అపర్ణే అయినా ఆ కోడ్ చెప్తేనే గాని మీరు అపర్ణ కాదు. పోనీ కొద్దిగా గుర్తు చేయండి చాలు. చైనాలో? చైనాలో అంతా పొడుగ్గా ఉంటారు. అంతా పొడుగ్గా ఉండేది చైనాలో కాదు, రష్యాలో. గుర్తు రావడం లేదే. చైనాలో అంత పచ్చగా ఉంటారు. కాదు. పోనీ చైనాలో ఎలా ఉంటారో చెప్పండి, గుర్తు రావడం లేదే. నేను చెప్పకూడదు. చైనాలో అంతా పొట్టిగా ఉంటారు. కరెక్ట్. ఇక్కడ నుంచి మీరే అపర్ణ. రండి సార్, ఏం కావాలి? కోక ఇస్తానండి. కోక ఉంటే సరిపోద్ది, లోపల లంగా కూడా కావాలా? కోక లంగానా? ఆ రెండు ఉంటే సరిపోవు, పైన గోత కప్పుకుంటారు అనుకున్నావేటే, రేక్ కూడా కావాలా? ఓహో, కోక లోపల లంగా రవిక కావాలన్నమాట. ఇస్తాను సార్. వీడికి ఫ్యామిలీస్ లేనట్టున్నాయి. రేక్ వేసుకుంటే సరిపోద్ది అయితే, లోపల బాడీ అక్కర్లేదా? బెయిన్లెస్ పిల్ల అంతవరకేనా? అవి పెద్ద పిల్లలకి, చిన్న దూరుకుంటది అయితే సెంటర్ చూసి పొడిచేస్తుంది. దానికి కోక లంగా రేక బాడీ కావాలా? కాటన్ లో చూపించమంటావా, సిఫాన్ లో చూపించమంటావా, జెల్ లో చూపించమంటావా, సిల్క్ లో చూపించమంటావా? కాటన్ అయితే ఎంత, సిల్క్ అయితే ఎంత, జరీ అయితే ఎంత, సిఫాన్ అయితే ఎంత, రెండు ఫ్యామిలీస్ కి అయితే ఎంత, సింగిల్ ఫ్యామిలీకి అయితే ఎంత, కోక రేవుకి అయితే ఎంత, లంగా బాడీ అయితే ఎంత. ఇదిగా హోల్సేల్ అయితే ఎంత, రిటైల్ అయితే ఎంత, ఒకే పాలు ఇస్తే ఎంత, వాయిదాల మీద ఇస్తే ఎంత. ఇంతకీ కన్సిస్టెంట్ అయితే ఉందా లేదా? ఏంటి అలా బొమ్మలా ఉండిపోయినావు అయితే? బోడి పాలు వాడంటే బెయిన్ లేదు అనుకున్నావు అయితే? కన్సెషన్ ఆపుతాను అనుకున్నా. గురుగారు, మీది బోడిపాలెమా? అవునా? బోడిపాలెంలో నిన్నెప్పుడు చూడలేదే. బోడిపాలెంలో నన్ను చూడలేదా? నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చా కదా. ఓహో, అయితే సెకండ్ ఇచ్చుకో. ఇచ్చుకున్నానండి. ఇక సెకండ్ ఇస్తే చాలదు, ఓపాలా. లేకపోతే బోడిపాలెం వాళ్ళకి బెయిన్ లేదు అనుకుంటారు. ఎవడండి వాడు? చూడండి ఊపుడు, చాలు చాలు. సరేగా, నేను బట్టలు కొనడానికి వచ్చారా? నాకున్నాయి, మా ఫ్యామిలీస్ కి. అంటే మనకు రెండు ఫ్యామిలీస్ అన్నమాట. మనకు కాదు, నాకు. అదేనండి బాబు, మీ పర్సనాలిటీ రెండు ఫ్యామిలీస్ అవసరమా? ఆ సంగతి మాకు తెలుసు, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటో? మొదటి దానికి పిల్లలు పుట్టలేదని రెండో దాన్ని చేసుకున్నాను, దానికి పుట్టలేదు. సరే మూడో దాన్ని చేసుకుందాం అనుకున్నాను. ఇద్దరు కలిపి పడుకోబెట్టి తన్నెత్తా ఉన్నారు, డ్రాప్ అయిపోయినాను. తీరా చూస్తే ఇప్పుడు ఇద్దరికి ఒకే పాలు కడుపులో వచ్చేసినాయి. అయ్య బాబోయ్.